తల్లికి వందనం పథకం అయితే జూన్ 12వ తారీఖు అయితే రిలీజ్ చేయబోతా ఉన్నారు. మొత్తం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకైతే మనీ అయితే క్రెడిట్ అవ్వటం అయితే జరుగుతుంది. మదర్ అకౌంట్‌లో అయితే మనీ అయితే పడటం అయితే జరుగుతుంది. మదర్ మదర్ లేకపోతే ఫాదర్ అకౌంట్‌లో గానీ, లేకపోతే గార్డియన్ సంరక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్‌లో అయితే మనీ అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. మా ఎవరు ఉంటే వాళ్ళకి వాళ్ళ ఆహ్, అకౌంట్ అయితే మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అర్హతలు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అయితే మనీ అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. తల్లికి వందనం అనే పథకం ఎలిజిబిలిటీ అనమాట. అండ్ 75% అటెండెన్స్ అయితే ఉండాలి. కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అంటే స్టడీ సర్టిఫికేటు, మదర్ ఆధార్ కార్డు, పిల్లల ఆధార్ కార్డు, మదర్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జెరాక్స్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేటు, స్కూల్ అటెండెన్స్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, రేషన్ కార్డ్ సర్టిఫికేటు ఇవన్నీ అయితే మీ దగ్గర పెట్టుకొని అయితే ఉండాలి. వాళ్ళు అడిగినప్పుడు టకాని అయితే ఇవ్వటానికైతే ఉండాలి. ఏం మిస్ అయినా ఇంకా అంతే సంగతులు. అప్లికేషన్ వీటిలో అవన్నీ రెడీగా వీలైనంత వరకు దగ్గర పెట్టుకోండి. ఇన్కమ్ కనుక ఒకవేళ చూసుకొని ఎక్స్పైర్ అయితే అప్లై చేసుకొని దగ్గర పెట్టుకోండి. వాళ్ళు ఏవి అడిగితే ఆ సర్టిఫికేట్స్ టక్కున ఇచ్చేసేటట్టు అయితే ఉండాలి. అప్లికేషన్స్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదన్నమాట. పోర్టల్స్ ఏం లేవు. ఒకవేళ ముందు రోజుల్లో అయితే ఓపెన్ చేసి అప్లికేషన్స్ అయితే తీసుకుంటారేమో. మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను చెప్తాను. లేకపోతే మీరు కనుక్కొని అప్లై డేట్ వచ్చేస్తే అప్లై చేసేసుకోండి. తర్వాత ఎన్పిసిఐ అయితే లింక్ చేసుకోవాలి. జూన్ 5వ తారీఖు లోపల డేట్ దాటిపోయింది కాబట్టి ఎంత తొందరగా అంత ఎన్పిసిఐ లింక్ చేసుకుంటే మంచిది. అంటే బ్యాంక్ అకౌంట్తో ఆధార్ కార్డ్ అయితే లింక్ చేసుకోవడం అనమాట. ఎన్పిసిఐ ఒకవేళ బ్యాంక్ అకౌంట్ దగ్గర బ్యాంక్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది. లేకపోతే సచివాలయంలో అయినా చూసుకోండి ఒకసారి, చెక్ చేసుకోండి. 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందన్నమాట. ఆ పథకం రిలీజ్ చేసే ముందల మనీ క్రెడిట్ అయ్యేటప్పుడు అప్లై చేసిన తర్వాత సంవత్సరానికి ఇన్కమ్ అయితే గ్రామీణ ప్రాంతాల వాళ్ళకైతే 1,20,000 లోపల ఉండాలి. ఒకవేళ సిటీ వాళ్ళకి అర్బన్ వాళ్ళకైతే 1,40,000 లోపల ఉండాలి ఇన్కమ్ అనమాట. ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇలా తక్కువ అయితే ఉండాలి. అప్పుడే మీరు పథకాలకి ఎలిజిబుల్ అవుతారు. అలా చెక్ చేసుకోండి. ఎన్బిఎం చెక్ చేసుకోండి. అంటే పథకాలకి ఎలిజిబులా లేదా అనేది ఇందులో చెక్ చేస్తారనమాట. ఇంతకుముందు సిటిజన్స్కి ఉండేది, ఇప్పుడు లేదు. సచివాలయంలోకి వెళ్ళి చెక్ చేయించుకోండి అన్ని పథకాలకి ఎలిజిబులా లేదా అనేది. దాన్ని ఎన్బిఎం అంటారనమాట. షార్ట్ కోసం ఫాస్ట్గా చెప్తాను అనమాట. డిస్ప్లే మనీ క్రెడిట్ చేసే ముందల పథకానికి ముందల అనమాట మనకి డిస్ప్లే చేస్తారు. ఎలిజిబిలిటీ అర్హత ఉన్నవారు ఎవరు ఎలిజిబుల్ అవ్వలేదు అనేది డిస్ప్లే చేస్తారనమాట. నేమ్స్ సచివాలయం దగ్గర. ఇది పూర్తి ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్